హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. బీటా జనరేషన్ ఇక మొదలైంది. జెన్ ఎక్స్, మిలీనియల్స్, జెన్ జీ, జెన్ ఆల్ఫా అంటూ ఇప్పటివరకు మనం విన్న తరాల పేర్లు ఇవి. అయితే జనవరి 1, 2025 నుంచి మరో కొత్త తరం మొదలైంది. అదే జనరేషన్ బీటా. మిజోరంలో జన్మించిన ఫ్రాంకీ రెమ్రుత్రికా జాడెంగ్ అనే బాబు మన దేశంలో మొట్టమొదటి బీటా బేబీ. జనవరి 1న 12 గంటల 3 నిమిషాలకు జన్మించాడు. 2025, 2039 మధ్య పుట్టిన పిల్లలను జనరేషన్ బీటాగా పరిగణిస్తారు. మరి దీని ముందు తరాలు ఎవరంటే బేబీ బూమర్స్. 1946 to 1964 మధ్య పుట్టిన వాళ్ళను బేబీ బూమర్స్ అంటారు. వీళ్ళు కుటుంబం ఆర్థిక ఎదుగుదల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. జెన్ ఎక్స్ 1965 నుండి 1980 మధ్యకాలంలో పుట్టిన వారిని జెన్ ఎక్స్గా పరిగణిస్తారు. స్వతంత్రంగా బ్రతకడం, టెక్నాలజీని అలవాటు చేసుకోవడం వంటివి వీళ్ళలో చూడవచ్చు. జెన్ వై లేదా మిలీనియల్స్ 1981 నుండి 1996 మధ్య పుట్టిన తరాన్నే మిలీనియల్స్ అంటున్నారు. వీళ్ళు టెక్నాలజీని మరింతగా తెలుసుకోవడంతో పాటు క్రియేటివిటీ, భిన్నత్వం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తారు. జెన్ జీ 1997 నుండి 2010 మధ్య పుట్టిన వాళ్ళను జెన్ జీలు అంటారు. ఈ తరం డిజిటల్ టెక్నాలజీని పూర్తిగా అందిపుచ్చుకుంది. ఫోన్లు, ట్యాబ్లు వంటి వాటి మధ్య వీళ్ళు పెరుగుతున్నారు. పర్యావరణ స్పృహతో అందరినీ కలుపుకొని పోయే తత్వంతో వీళ్ళు ఉంటారు. ఇంకా జెన్ ఆల్ఫా 2011 నుంచి 2024 మధ్య పుట్టిన వాళ్ళను జెన్ ఆల్ఫాగా పిలుస్తారు. వీళ్ళ జీవితంలో టెక్నాలజీ ఓ భాగం. హైటెక్ పిల్లలు అంటారు కదా, అది వీళ్ళే. రిమోట్ క్లాస్ రూమ్లు, ట్యాబ్లెట్ కంప్యూటర్లు, ఏఐ వంటివి వీళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.